సూర్యాపేట జిల్లా కోదాడలో బి ఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో మాస్ కాపింగ్ జరుగుతుందని మాదిగ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఓ ఫంక్షన్ హాల్ కు సెంటర్ నిర్వాహకులు రహస్యంగా పరీక్ష పేపర్లు, ఆన్సర్ షీట్లు తెచ్చి పరీక్షలు రాయిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల బ్యాక్లాగ్ విద్యార్థుల నుంచి కళాశాల నిర్వాహకులు భారీ వసూలుకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇక జేఎన్టీయూ అధికారులు స్పందించి అవకతవకలకు పాల్పడిన బి ఫార్మసీ కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మాదిగ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ప్రేమానంద్, నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. అయితే నిన్న తెలిసిన విషయం ఏంటంటే, కోదాడలో ఉన్న 5 ఇంజనీరింగ్ కాలేజీలలో అందరూ కుమ్మక్కయి ఒక పరీక్షా కేంద్రంలో ఒక సెంటర్ని చేసుకొని విద్యని వ్యాపారం చేసి, అంటే ఒక ఎగ్జామ్కి డబ్బులు డిమాండ్ చేసుకుంటా, వాళ్ళని విద్యని వ్యాపారం చేసుకుంటా, వాళ్ళ సామర్థ్యాన్ని, విద్యార్థుల సామర్థ్యాన్ని బయటికి రానియకుండా వాళ్ళని అంతే లోపల పెట్టుకొని ఇట్లా పైసలు తీసుకొని ఎగ్జామ్ రాపిస్తున్నారు. అది కూడా కాలేజీలో కాకుండా బయట, ఎందుకంటే కాలేజీలో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి. సో దీన్ని ఎడ్యుకేషన్ హబ్గా, అంటే కోదాడకు ఒక చరిత్ర ఉన్నది. వాస్తవంగా ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న కోదాడని 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయో లేవో కానీ కోదాడలు అయితే ఉన్నాయి. ఇంత మంచి ఉన్న తెలంగాణ కోదాడ పేరుని దీన్ని చెడగొట్టడానికి చూస్తున్నాయి ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో వాటిపైన జేఎన్టీయూ చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాటి గుర్తింపు రద్దు చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఇక్కడ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే జేఎన్టీయూ అధికారులు ఉన్నారో వీళ్ళపైన యథేచ్ఛగా నడుపుతున్న ఈ ఎగ్జామ్స్ మరి కాలేజ్ యాజమాన్యాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కాలేజీని సీజ్ చేయాలి. అంతేకాకుండా కోదాడ కాలేజీలని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయకపోతే కోదాడలో ఎన్నైతే కాలేజీలు ఉన్నారో ఈ కాలేజీలు అందరూ విద్యని వ్యాపారం చేసి అమ్ముతున్నారు. విద్య చాలా నిర్వీర్యం అయిపోతుంది. కోదాడకు ఒక చరిత్ర ఉన్నది విద్యా సంస్థలు అంటే. ఈ విద్యా సంస్థల పేరు మీద వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు. ఈ కాలేజీలని సీజ్ చేయాలి. అదేవిధంగా జేఎన్టీయూ తక్షణమే వీటిపైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని